మేధస్సుతో ఆడే ఆట చదరంగమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పారు. హైదరాబాద్లోని లాలాపేటలో నిర్వహించిన తెలంగాణ ఓపెన్ చిల్డ్రన్స్ చెస్ టోర్నమెంట్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఇక చదరంగం క్రీడల్లో చాలామంది తెలుగు క్రీడాకారులు రాణిస్తున్నారని తెలిపారు. హంపి, హరికృష్ణ, హారిక లాంటి క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని రాణించాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఈ పోటీలకు 300 మంది హాజరయ్యారని నిర్వాహకుడు శ్రీరామ్ తెలిపారు. చెస్ కాంపిటీషన్ నిర్వహిస్తున్న లాలపేట దాదాపు 350 మంది పిల్లలు వారి తల్లిదండ్రులతో వచ్చి ఈ చెస్ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు. చెస్ అనే ఆట ఇది ఒక మెదడుని అలర్ట్ చేసేటటువంటి ఆట. దాని ఇంగ్లీష్లో మైండ్ టీజర్స్ ఉంటుంది. ఇటువంటి ఆట ప్రోత్సాహన కాలేజెస్ చేయాలి, స్కూల్స్ చేయాలి, ప్రభుత్వం కూడా చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ గేమ్స్లో వాళ్ళ పిల్లల్ని ఈరోజు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. కూర్చొని ఆడటానికి దీనికి భూములు అవసరం లేదు. అయినప్పటికీ కూడా స్పోర్ట్స్ కంపల్సరీగా స్టూడెంట్స్లో కరికులం ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యానికి, అదేవిధంగా మన ఒక అల్లర్ట్ కావడానికి స్వామి వివేకానంద అన్నారు, నాకు 11 మంది నాకు ఫుట్బాల్ ఆడించి నేను వాళ్ళని మైండ్ అలర్ట్ చేస్తానని చెప్పారు. ఫుట్బాల్ ఆడటం కానీ, హాకీ కానీ, క్రికెట్ కానీ, చెస్ కానీ, ఇటువంటి అన్ని గేమ్స్ని కూడా పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ నుంచి దాదాపు బిదర్ నుంచి కూడా ఒకరిద్దరు పార్టిసిపెంట్స్ వచ్చారు. మహబూబ్ నగర్ నుంచి, సిరిసిల్ల నుంచి, మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మనకి పార్టిసిపెంట్స్ రావడం జరిగింది. మహారాష్ట్ర నుంచి కూడా ఇద్దరు ప్లేయర్స్ వస్తున్నారు. సో ఇట్స్ ఓవరాల్ మనకి మిగతా స్టేట్స్ నుంచి కూడా మనకి మంచి రెస్పాన్స్ ఉంది. అలాగే మన లోకల్ ప్లేయర్స్ కూడా చాలామంది రెస్పాన్స్ ఉంది. 5 years యంగెస్ట్ పార్టిసిపెంట్స్ 5 years, ఓల్డెస్ట్ పార్టిసిపెంట్ 81 years వరకు ఈ కేటగిరీస్ అందరూ అన్ని రకాల ఏజ్ కేటగిరీ ప్లేయర్స్ ఆడుతున్నారు. ఎన్ని సంవత్సరాలుగా టోర్నమెంట్ నడిపిస్తున్నారు? మీ ఉద్దేశం ఎందుకు? నేను నా పర్సనల్గా నేను 23 ఏళ్ళ నుంచి చెస్ ఆడుతున్నాను. నేను ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అయింది ఒక 3 years బ్యాక్. ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అంటే ఫిడే అప్రూవ్డ్ హైయెస్ట్ సర్టిఫైడ్ ఆర్బిటర్ అనమాట. ఇలా టోర్నమెంట్స్ ఇప్పటివరకు అయితే మేము అన్ని సపోర్ట్ చేసుకుంటూ, అంటే ప్రతి టోర్నమెంట్లో బ్యాక్ ఎండ్ నుండి వర్క్ చేయడము ఇలా. ఇప్పుడు